వెల్కమ్ టు టీమ్ నెక్స్ట్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా కేసీఆర్ చుట్టూ టీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకు సేవాకులు పేలుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అనేది రాజకీయంగా ఒక సెంటిమెంట్ చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నేర్పిన కాలంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులతో అందరితో చర్చించి మన ఉద్యమానికి ఒక ప్రతిరూపం కావాలి అని భావించి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిపిన సమయంలో వాడ పల్లె నగరంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన తర్వాతనే అతని కార్యక్రమాన్ని బిగిన్ చేసేవాడు. అది ఉద్యమం నాటి నుంచి అతను ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు కూడా అదే పద్ధతిని కొనసాగించడం జరిగింది. కానీ మన ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో పెడతానని కూడా ప్రకటించినారు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేటీఆర్ లాంటి సీనియర్ నాయకులు కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము మళ్ళీ అదే స్పేస్లో పెడతామన్నారు. వెంటనే స్టాండ్ వెనక్కి తీసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము సచివాలయంలో పెడతాము, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సచివాలయం పెడతామని కూడా చెప్పినారు. అనుకున్న విధంగానే నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ ఎంతో ఘనంగా చేయడం జరిగింది. కేసీఆర్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఒక పక్క, మరో పక్క రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం మరో పక్క ఉన్నవి. ఈ తెలంగాణ తల్లి విగ్రహం అన్ని కూడా రేవంత్ రెడ్డి విగ్రహంలో అభయహస్తం, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని ఆరోపిస్తుంటే, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి నిజరూపం ఏమే, తెలంగాణ తల్లి ఎలాగ ఉంటుంది, ఆ ప్రతిరూపాన్ని మేము ప్రతిష్ఠించాము అని కూడా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ తెలంగాణ తల్లి సెంటిమెంట్ అనేది రాబోయే రోజుల్లో ఒక మహోన్నత కార్యక్రమానికి శిఖరం చుట్టుతుందని కూడా చెప్పవచ్చు. ఇది ఒక సెంటిమెంట్ రగిలించే కూడా ఒక మంచి అవకాశంగా కూడా కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎంతవరకు ఉంటుందో తెలియదేమో, కానీ ప్రజల్లో ఈ తెలంగాణ తల్లి వల్ల కొద్దిగా అయోమయ పరిస్థితి నెలకొందని కూడా చెప్పవచ్చు. ముమ్మాడికి తెలంగాణ తల్లి మేము పెట్టిన తెలంగాణ తల్లి అని బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు ప్రతిరూపం తెలంగాణ తల్లి ఎలాగ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ వాదన ఆడుతున్నారు. ఈ వాదనన్నిటికీ కూడా కొంతకాలానికి ముగింపు పలుకుతుందని కూడా చెప్పవచ్చును. ఏది ఏమైనా కూడా రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ మేధావులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా పార్టీలు మారినప్పటి వల్ల, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి వల్ల పాత వాటిని తీసేసి కొత్త వాటిని పెట్టడం సామరస్యం కాదని, వాటి ద్వారా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి తప్ప ఎలాంటి మంచిది కాదని కూడా కొంతమంది రాజకీయ నుంచి కూడా కొంత ఇష్టమయం వస్తుందన్నమాట. వాస్తవం చెప్పవచ్చును. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలంగాణ తల్లి సెంటిమెంట్ కూడా ఒకటి అంశంగా మారుతుందని కూడా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంకి అనేక మంది రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరై కొన్ని లక్షలాది మంది ప్రజల మధ్య
తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో అంగరంగ వైభవంగా విద్యుత్ దగదగలాడే విద్యుత్ కాంతుల మధ్య బాణసంచా మధ్య ఆవిష్కరించబడతాం నిజంగా మన గర్వించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.